బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. డిపాజిట్ ఖాతాలు, సేఫ్టీ లాకర్లకు సంబంధించిన నామినేషన్ సౌకర్యాలలో కీలక మార్పులు తీసుకువచ్చింది. ఈ కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సులభతరం చేయడం. నలుగురు నామినీలను నియమించడం, వారికి చెందాల్సిన వాటా శాతాన్ని ఖాతాదారులే ముందుగా స్పష్టంగా నిర్దేశించే వెసులుబాటు కల్పించడం వల్ల ఖాతాదారు మరణానంతరం నామినీలకు డబ్బు బదిలీ అయ్యే విషయంలో ఎలాంటి గందరగోళానికి తావుండదు. ఈ పారదర్శకత న్యాయపరమైన వివాదాలు తగ్గడానికి, సెటిల్మెంట్ ప్రక్రియ వేగంగా పూర్తి కావడానికి దోహదపడుతుంది. ఇదివరకు కేవలం ఒక్కరిని మాత్రమే నామినీగా నియమించుకునే అవకాశం ఉండేది. దీనివల్ల ఖాతాదారుడు తనపై ఆధారపడిన ఇతర కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించడంలో ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు గరిష్టంగా నలుగురిని నామినీలుగా ఎంచుకునే అవకాశం రావడంతో ఖాతాదారుడు తన కుటుంబంలోని ముఖ్య సభ్యులందరికీ వారి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వాటాలను కేటాయించి మెరుగైన ఆర్థిక భద్రతను కల్పించవచ్చు. కొత్త నిబంధనల్లో నామినేషన్ విధానాన్ని డిపాజిట్ ఖాతాలు, సేఫ్ కస్టడీ వస్తువులు, లాకర్లకు వేరువేరుగా రూపొందించారు. డిపాజిట్లకు సంబంధించి నలుగురు నామినీలకు ఒకేసారి ప్రయోజనం లేదా ఒకరి తర్వాత మరొకరికి ప్రయోజనం అందేలా ఎంచుకోవచ్చు. కానీ సేఫ్టీ లాకర్ల విషయంలో మాత్రం కేవలం ఒకరి తర్వాత మరొకరు అనే పద్ధతిని మాత్రమే అనుమతించడం గమనార్హం. ఇది లాకర్లలోని వస్తువుల భద్రత, సురక్షితమైన అప్పగింతకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తగా కనిపిస్తోంది. నవంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్న నేపథ్యంలో అన్ని బ్యాంకులు ఒకే విధంగా వీటిని అమలు చేయడానికి వీలుగా బ్యాంకింగ్ కంపెనీల నిబంధనలో 2025 కొత్త ఫారాలను ఆర్థిక శాఖ త్వరలోనే విడుదల చేయనుంది. ఈ చర్య దేశంలోని అన్ని వాణిజ్య సహకార బ్యాంకులు ఈ మార్పులను ప్రామాణికంగా సక్రమంగా అమలు చేయడాన్ని నిర్ధారిస్తుంది. ఇది ఖాతాదారులకు దేశంలో ఎక్కడైనా ఒకే విధమైన సౌకర్యం అందేలా చూస్తుంది.